కూరగాయలు అమ్ముకునే అవ్వ, వ్యవసాయం చేసుకునే అన్న, మా పిల్లలైనా చదువుకొని పెద్దవాళ్ళైతే నౌకరి వస్తే చూసి మురివాలని చెప్పుకుంటున్నమాట. వాస్తవం కాదా? ఇవాళ ఆదిలాబాద్ అడవులలో కూడా చిన్న చిన్న కుటుంబాలలో కూడా గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువుకుంటున్నమాట. వాస్తవం కాదా? ఇవాళ ప్రైవేటు స్కూళ్ళల్లో, ప్రైవేటు కాలేజీలలో, ఇంజనీరింగ్ కోర్సులలో ఒక్కొక్క కుటుంబం 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకుంటే తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందని భావించిండు. ఆ పిల్లలు ఇవాళ హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ అర్ధాకలితో బతుకుంటూ నౌకరి కొట్టాలి, నౌకరి వస్తే నేను పెళ్లి చేసుకోవాలి, నేను సెటిల్ అయి మా అమ్మ నాన్న రుణం తీసుకోవాలని చెప్పి ఆశపడుతున్న 30 లక్షల మంది నా నిరుద్యోగ యువత ఎగ్జామ్స్ కోసం పోతే 9 ఏళ్ళైనా నౌకరు రాలేదు. చివరికి ఎన్నికల సంవత్సరం కాబట్టి ఇవాళ వీళ్ళు ఎగ్జామ్స్లో మునిగి తేలాలే. వీళ్ళు కనుక బయట ఉంటే మాకు వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పి ప్రజల్ని ఐక్యం చేస్తారని చెప్పి భావించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే 17 పేపర్లుంటే 17 పేపర్లు లీక్ చేసి, అరే బిడ్డ తెలంగాణలో చదువుకున్నోనికి నౌకరు రాదు బిడ్డ, బ్రోకర్గిరి చేసినోడికి, పేపర్లు కొనుక్కున్నోనికి, పైరవి చేసుకున్నోనికే నౌకరు అని చెప్పినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా మిగిలింది. దీనికి కారకుడు ఎవడో? ఇవాళ కోర్టు కూడా, హైకోర్టు కూడా తప్పు పట్టింది. టీఎస్పీఎస్సీ నౌకర్ల కోసం కండక్ట్ చేసే ఎగ్జామ్స్ నిర్వహించడంలో ఫెయిల్ అయిపోయింది. ఇవాళ బర్తరఫ్ చేయాల్సింది టీఎస్పీఎస్సీ కాదు, కేవలం ఎగ్జామ్స్ రద్దు చేయడం కాదు, దానికి బాధ్యులైన కేసీఆర్ రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. 30 లక్షల మంది తెలంగాణ యువకులారా, మన ఆవేశం, మన ఆక్రోశం, మనకు న్యాయం జరగాలంటే కేసీఆర్ని గద్దెదించకుండా అది సాధ్యమైతా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా. మీ ఆవేశానికి, మీ దుఃఖానికి కారణమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టేంత వరకు మనం నిద్రపోవద్దని చెప్పి సందర్భంలో చేస్తూ ఉన్నాం.